శివుడు కైలాసం నుంచి ఐమాక్స్ వచ్చాడు ఈరోజు. అఘోర రూపంలో తాండవం వాడతాడు చాలన్న. అసలు ఇలాంటి సినిమా నేను చూస్తాం అనుకోలేదు. బాలయ్య గారు మీకు ముందుగా ఒక హ్యాట్సప్ సార్. ఇక్కడ కొడితే ఎక్కడో పడతాడు అనమాట. అది వేరే హీరో కొడితే వెటకారం అయిపోద్ది. బాలయ్య బాబు గారు కొడితేనే అది తీసుకుంటారు జనం అనమాట. హైందవ ధర్మాల గురించి చూపెట్టిన పద్ధతి బోయపాటి గారికి హ్యాట్సప్ కొట్టాలి. యాక్షన్ అయితే సూపర్ ఉంది అసలు బాలయ్య బాబుది. ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ అఖండ రుద్రాయ ప్రచండ రుద్రాయ అన్నట్టున్నారు. యు కెన్ హియర్ ద డాగ్ బ్యాక్ అంత బాగుంది. జై బాలయ్య సూపర్ ఉంది అసలు. మైండ్ బ్లాకింగ్. దేవుడి గురించి చూపించాలంటే ఈ సినిమా చూడాలి. ఉగ్ర రూపం చూస్తారు మీరు బాలయ్య బాబుది. పెంచేయండి టికెట్ రేట్లు. ఇంకెవ్వరు సినిమాలో ఏ డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఆపలేరు కూడా. పుట్టిన ప్రతి వాళ్ళు చూడాల్సిన చిత్రం. గోపాల్ పుట్టింది మాత్రం బాలకృష్ణ కోసమే. ఇంకెవ్వరు సినిమాలో ఏ డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఆపలేరు కూడా. అంత బాగా తీశారు బోయపాటి సీన్ గారి సినిమాకి. అన్న బాలయ్య బాబు గురించి చెప్పకండి అన్న. అసలు బుర్ర పాడన్న బాలయ్య బాబు అంటే. బాలయ్య బాబు డైలాగ్ చెప్పాడంటే థియేటర్ దద్దరు వెళ్ళిపోతాయి. సౌండ్లు కూడా తగ్గించారు బ్రో. సౌండ్ తగ్గించారు. బాజు అక్కడ బద్దలు అయిపోతాయి అనేసి. అబ్బాబా బుర్ర పాడన్న సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్. థియేటర్లో సనాతన ధర్మం గురించి కింద వచ్చి మాట్లాడుతున్నారు. శివుడు కైలాసం నుంచి ఐమాక్స్ వచ్చాడు ఈరోజు. థియేటర్లో కూర్చొని చూడండి అందరూ. చెప్పండి భయ్యా. భయ్యా బాలయ్య బాబు గారు చేసిన 2 క్యారెక్టర్స్ వేరే లెవెల్. అసలు ఆ గోరీ క్యారెక్టర్లో ఉన్నారు భయ్యా. శూలాలు వేసి తిప్పుతుంటే ఆల్రెడీ మనం ట్రైలర్లో టీజర్లో చూసాము. అది తలకాయ అనుకున్నావా కొబ్బరికాయ అనుకున్నావా బాలయ్య? ఆ తిప్పుడేంది, ఆ కొట్టుడేంది? అబ్బా 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 అబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక బాహుబలి, ఒక త్రిబులాల తర్వాత అఖండ తాండవం థియేటర్లో రచ్చ చేసింది. బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు, ఈరోజు రజనీకాంత్ సార్ బర్త్డే పుట్టినరోజు. ఒక రజనీకాంత్ సార్ అభిమానిగా, ఒక జనసేన ఫాలోవర్గా, ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా నేను చెప్తున్నా థియేటర్లు బద్దలైపోతున్నాయి. లోపల సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి. ప్రతి ఆడియన్స్ పండుగ చేసుకుంటున్నాను లోపల. పండుగ ఉగ్ర రూపం చూస్తారు మీరు బాలయ్య బాబుది. పంచభూతాలు బాలయ్య బాబు ఆధీనంలోకి వస్తే ఎలా ఉంటుందో బోయపాటి గారు కళ్ళకు కట్టినట్టు చూపించారు అన్న. సెకండ్ హాఫ్ మొదలైద్దన్నా. సెకండ్ హాఫ్ మొదలైనాక ఎక్కడ మనకి సినిమాలో ఉన్నామన్న ఫీల్ ఉండదన్నా. ఎక్కడ కూడా సినిమాలో ఉన్నామా, సినిమా చూస్తున్నామా, లేకపోతే ఆఘోరాల మధ్యలో తిరుగుతున్నామా, దైవ దర్శనానికి టెంపుల్కి వెళ్ళామా, తీర్థయాత్రలో ఉన్నామా అన్న ఫీలింగ్లో ఉంటామన్నా. సెకండ్ హాఫ్ నా గుండెకాయ గొంతులో ఉంది. అంత బరువు ఉంది. గుండె బరువుగా అయిపోయింది ఫస్ట్ టైం. ఇంకొకటి స్పెషల్గా చెప్పాలి ఇది. ఎందుకు అంటే ఫస్ట్ టైం అన్న బోయపాటి గారి సినిమాలో ఏడుస్తామని ఎప్పుడు అనుకోలేదు నేను. బోయపాటి గారు ఏడిపించారు సినిమాలో అన్న. నాకు ఇప్పటికీ ఎమోషనల్ సీన్స్ ఇంకా గుండె భారీగా ఉంది. ఎందుకు అంటే అమ్మతో సెంటిమెంట్ పెట్టాడన్నా. మనకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చూసాం కన్నగొడుకు అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు అని. దానికి కొంచెం యాడ్ ఆన్గా ఇక్కడ పెట్టాడన్న కంటిన్యూయేషన్ అమ్మతో. అన్న బోయపాటి ఏడిపించారన్న. నాకు నిజంగా ఆ సీన్, ఆ ఎమోషన్ నుంచి బయటికి రాలేకపోతున్నా. చాలా చాలా అంటే చాలా ఎమోషనల్గా పెట్టారు ఆ సీన్ మాత్రం. ఇంకొకటి ఫైట్లు ఓవర్ ఉన్నాయి, గ్రాఫిక్స్ బాగాలేవు అన్న. పంచభూతాలు ఆధీనంలో ఉన్న అఘోర ఎలా ఉంటాడన్నా? త్రిశూలం చేతిలో పట్టుకొని శివయ్య నడిస్తే ఎలా ఉంటుందన్నా అలానే ఉన్నాయి ఫైట్లు. నెగిటివ్గా స్ప్రెడ్ చేసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మీకు సనాతన ధర్మం గురించి కానీ మన హైందవ ధర్మం గురించి కానీ ఏమీ తెలీదు. గమ్మున వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోండి. బాలయ్య ఫైట్లు కావన్నా అవి అఘోర రుద్రతాండవం అని చేపిస్తున్నాడు అన్న. ఇంకొకటి ఫైట్లు అంటే గుర్తొచ్చింది. ఫైట్ చేసుకుంటూ రుద్రతాండవం మన శివరామరాజు సినిమాలో హరికృష్ణ గారు డాన్స్ చేస్తారు కదన్నా. నేను వెయిట్ చేస్తున్నా, మా ఫ్రెండ్స్కి చెప్తూనే ఉన్నా, ఒక్క సీన్ ఒక్క డ్యాన్స్ అలా పడితే చాలు, ఇంకేం అక్కర్లేదని. అన్న ప్రీ క్లైమాక్స్ దగ్గర తాండవం వాడతాడు బాలయ్య. అఘోర రూపంలో తాండవం వాడతాడు చాలన్నా. ఇంకేం లేదు. త్రిశూలం పైన పట్టుకొని శ్రీచక్రం గిర్ర 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 తిరుగుతుంటే మబ్బుల్లో హనుమంతుడు, బాలయ్య రూపంలో శివుడు కనిపిస్తుంటే అన్న వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. గుండె భారీగా అయిపోతుంది. నోట్లోంచి మాటలు రావు. నిజంగా దేవుడి ముందు నిల్చున్నావా అనిపిస్తుంది అన్న. సినిమా గురించి నెగిటివ్గా చెప్పేది ఏం లేదన్న. నేను ఎస్పెషల్లీ హైలైట్ చేసేది మాత్రం అమ్మతో పెట్టిన ఆ సీన్లు, అది ఆ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బోయపాటి సినిమాలో ఏడుస్తామైతే ఎప్పుడు అనుకోలేదు. అఖండ 2 ఒక తాండవం
నాకు ఇష్టమైన స్వీటు కలకండ, ఇప్పుడే చూశాను అఖండ. కాషాయం ధరించిన మన దేశం చూడు, ఆ త్రిశూలం పట్టుకున్న దైవం చూడు. అసలు డైలాగ్స్ మాత్రం ఒక మిరాకిల్. అసలు ఇలాంటి సినిమా నేను చూస్తాను అనుకోలేదు. బాలయ్య గారు మీకు ముందుగా ఒక హ్యాట్సప్ సార్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఒక 20-15 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది. మన పెద్ద బాలయ్య ఎంట్రీ అయినాక అసలు గూస్ బంప్స్, అసలు 1 మినిట్ కూడా వేస్ట్ చేయలేదు. ఒక్కొక్కరు అయితే థియేటర్లో అరుపులు, లేచి ఎగరడాలు, పూనకం వచ్చిందండి. అసలు ఏమి సినిమా ఏంటి అసలు ఇలాంటి సినిమా. తమన్ గారు మీ మ్యూజిక్ మాత్రం హ్యాట్సప్ సార్. మీలో ఒక తమన్ గారు ఆవేశించి ఈ సినిమా మ్యూజిక్ కొట్టారా, లేదా శివుడు మీలో ప్రత్యక్షమై ఈ మ్యూజిక్ కొట్టారా అర్థం కావట్లేదు. సినిమా మాత్రం ఒక మిరాకిల్. ఒకటే చెప్తున్నా, ముందుగా బోయపాట్ల గారికి దండం పెట్టవచ్చు సినిమా తీసినందుకు. మెయిన్ క్రెడిట్ మొత్తం నిజంగా చెప్పాలంటే బోయపాట్ల గారి హ్యాట్సాప్ సార్. మన హిందూ ధర్మం సినిమా తీసుకుపోయి ఒక స్థానంలో నిలబెట్టారు. మళ్ళా అంటే అఖండ సినిమా అంటే ఒక రేంజ్ తీసుకుపోయారు. ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక అఖండ 2, ఇది ఒక 4వ సినిమా. నిజంగా చెప్తున్నా, అది ఎంత హ్యాపీగా సినిమా తీసిరో, ఎంత హ్యాపీగా హిట్ అయిన సినిమా. అంటే ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా మంచిగా చాలా బాగా తీసే సినిమా. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మెయిన్గా కుంభమేళ, అంటే మనం చాలామంది కుంభమేళ పోనలు కూడా చూడడం కూడా ఈ సినిమాలు చూస్తే కూడా చాలామంది పోనలు కూడా మిస్ అయిన కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ నేను కుంభమేళ పోయినా కాబట్టి అది నాకు అదృష్టం భావించింది అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక 140 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తుంది ఆ కుంభమేళలో. అలాంటి దాంట్లో మళ్ళీ కూడా బాలకృష్ణ సినిమాలో తీసిన బోయపాట్ల ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే మళ్ళీ 140 ఇయర్స్ తర్వాత వస్తుంది కుంభమేళలో. అప్పుడు ఓలుంటారో వాళ్ళు తెలియదు. అలాంటి సినిమా మన అఖండ సినిమా తీసిందంటే, మన తెలుగు సినిమా తీసిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. అఖండ తాండవం నిజంగా థియేటర్లో ఒక 10-20 నిమిషాలు కొంచెం ఏంటి బాగా ల్యాగ్ అనిపిస్తుంది అని అనుకున్నాం, కానీ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అసలు ఆ స్టోరీ. బాగుందండి, చాలా బ్రహ్మాండంగా లాక్కుని వెళ్ళారు. అసలు ఈ సనాతన ధర్మం కానీ హైందవ ధర్మం అంటే ఏంటి అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చూపించారు. ఇప్పుడు ఈ సినిమా చూడాలి, చాలామంది చూడాల్సిన సినిమా అనమాట. ఏదో బీభత్సమైన ఫైట్లు ఇవన్నీ అది కామన్. అది బాలయ్య బాబు గారు అంటే ఆ రేంజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ కొడితే ఎక్కడో పడతాడు అనమాట. అది వేరే హీరో కొడితే వెటకారం అయిపోద్ది, బాలయ్య బాబు గారు కొడితేనే అది తీసుకుంటారు జనం అనమాట. సో కొన్ని సీన్లు, ఫైట్ సీన్లు చాలా బాగా డిజైన్ చేశారు. అది ఎలాగ ఐడియా వచ్చిందో తెలియదు, కానీ ఎక్కడో ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ రెక్కకి ఈయన తిప్పుతూ ఉంటే అసలు మామూలుగా లేదు. సో బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే మామూలుగా బాలయ్య బాబు గారి సినిమా అంటే ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ ఈ సినిమా పూర్తిగా మన సనాతన ధర్మం సినిమా, గౌరవించాలి, అందరూ చూడాలన్నమాట. అఖండ 2 అయితే హరహర మహాదేవ శంభో శంకర్ అన్నట్టు మామూలు లేదు. హైందవ ధర్మాల గురించి చూపెట్టిన పద్ధతి బోయపాటి గారికి హ్యాట్సప్ కొట్టాలి. బాలయ్య బాబుని చూస్తుంటే నాకు ఒక్కటే అనిపించింది, గుడికి వెళ్ళి విభూతి పెట్టుకొని, కోడిగుడ్లు పెట్టుకొని, ఆమ్లెట్ వేసుకొని, సినిమా థియేటర్కి మ్యాచ్ నోస్ బాటిల్ పట్టుకొని వచ్చి శివతాండం ఆడించాలనిపించింది. మామూలు లేదనమాట. చిన్న బాలయ్య మాస్, పెద్ద బాలయ్య భక్తి, 2 బాలయ్యలు కలిపితే అఖండ తాండవం సృష్టించారు. మామూలు లేదన్న మూవీ అయితే. మన 2025లో బాలయ్య బాబు ఈ ఇట్టు కొట్టాడు. సంక్రాంతికి వస్తే మాత్రం ఏ సినిమా మిగలదు. సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలకి ఫుల్ టప్పిద్దును. ఇప్పుడు రావడం బట్టి బాలయ్య బాబు మిగతా సినిమాలు బతికిపోయాయని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నా ఎక్స్పెక్టేషన్స్ బట్టి వచ్చింది. ఏం నచ్చింది మూవీలో నీకు? అంటే అలాగ వైబ్రేషన్స్ చాలా బాగా కొట్టారు. అంటే బాలయ్య ఎలివేషన్స్ చాలా ఎక్కువ హైప్ లో ఉంటాయి కదా, మరి భయం వేసింది ఎక్కడైనా మీకు? యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి బాలయ్య బాబు యాక్షన్ ఎపిసోడ్స్? చాలా బాగుంది. అండ్ దీంట్లో కొంచెం భయపడేలాగా దిష్టిలు తీయడం కానీ, దేవుణ్ణి చూపించడం, ప్రెజెంటింగ్ చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నాకైతే ఏం భయం మూవీలో అంటే శివుడు కిందకి రావడం ఆ పార్ట్ చాలా నచ్చింది. అఖండ మనం చూసావా? సో అది ఇది ఈ రెండిట్లలో ఏ మూవీ నచ్చింది నీకు? నాకు అఖండ 2 నచ్చింది. శివుడు కిందకి రావడం నాకు అది చాలా బాగా నచ్చింది. అది ఫైట్స్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగుంది. మస్ట్ వాచ్. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా యాక్షన్ అయితే సూపర్ ఉంది. అసలు బాలయ్య బాబుది చాలా క్రేజీగా ఉంది. క్లియర్ అండ్ ఫిట్ గా ఉంది. లేదు ఫైట్స్ అండ్ కంటెంట్ సూపర్ గా ఉన్నాయి. 2 సేమ్ గానే ఉన్నాయి. అన్ని బెస్ట్ ఉన్నాయి. ఈ సినిమాకి ఫిజిక్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఫిజిక్స్ లాజిక్ అన్ని మర్చిపోవాలంటారా? అలా ఏం లేదు. అలా
బాలేబాబుది గెటప్ కూడా సూపర్ ఉంది. లుక్ మ్యూజిక్ కూడా తమన్ కాదు, సూపర్ మ్యూజిక్ అయితే అసలు స్టోరీ అయితే సూపర్ ఉంది. ఒక మెసేజ్ ఫర్ హిందూ వాళ్ళకి, మన బార్డర్ లో వాళ్ళకి ఒక మెసేజ్ అనే చెప్తాము. లేదు ఎక్కడ బోర్ కొట్టలేదు. 10 out of 10 ఏంటి 100 ఇచ్చేస్తాము. అలా ఎలా ఉన్నారంటే ఘోర రుద్రాయ, అఘోర రుద్రాయ, అఖండ రుద్రాయ, ప్రచండ రుద్రాయ అన్నట్టున్నారు. చాలా బాగుంది, చాలా బాగున్నాయి. అండ్ అన్నిటికంటే మన హైందవ ధర్మం గురించి ఆయన చెప్పిన విధానం బోయపాటి శ్రీను గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన ధర్మాన్ని పక్కదారి పట్టించే ఈ టైంలో ఇటువంటి సినిమా రావడం అనేది చాలా మంచి విషయం. అది ఎవ్రీ యాక్టర్ వాజ్ యాప్ట్ ఫర్ ద ఫిలిం. అలాంటి ఫిలిమ్స్ ఇంకా ఉండాలి, తీయాలి. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయండి. అండ్ యాక్చువల్లీ ఐ థింక్ యాక్షన్ ఎపిసోడ్స్ దానికి ఇంకా హిట్ బాగా ఇచ్చాయని ఫీల్. తమన్ వాజ్ ఆల్వేస్ గుడ్. హీ హ్యాస్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ఎనీ ఫిలిం. నథింగ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. యూ కెన్ హియర్ ద టాక్ బ్యాక్. అంత బాగుంది. జై బాలయ్య. సూపర్ ఉంది అసలు, మైండ్ బ్లాకింగ్. ఎక్కువ డివోషనల్ పీపుల్కి అయితే నచ్చుతుంది. కిడ్స్ కూడా తీసుకెళ్ళచ్చు. లైక్ మన ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అవన్నీ కూడా, సనాతన ధర్మం ఇవన్నీ అంతా ఏంటి అని అట్లా తెలుస్తుంది. తీసుకెళ్తే వాళ్ళకి ఎడ్యుకేట్ అవుతుంది. నందమూరి వాళ్ళకి ఇది తగ్గదు. ఆ తండ్రి కాడి నుంచే వచ్చింది వాళ్ళకి. అది అన్న దేవుడి గురించి చూపించాలంటే ఈ సినిమా చూడాలి. అంటే హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఈ అఖండ చూడాల్సిందే. అఖండ చాలా బాగుంది. ఆ ఏజ్లో ఆయన తాండవాడటం అంటేనే మా ఒళ్ళంతా చెమట్లు పోసేసింది. మాకు అసలు ఒళ్ళు చెమట్లు పోసేసింది. అసలు ఆ తాండం ఆడేటప్పుడు ఆ ఉగ్ర రూపం శివయ్యని చూసేదానికి చాలా బాగుంది. ఆ రోజులు ఎన్టీఆర్ చూసినట్టు ఇప్పుడు బాలయ్యని చూస్తున్నాం. అది హైలైట్స్ అంటే స్టోరీ పరంగా కొంచెం బాగుంది. స్టోరీ బాగుంది. మా హస్బెండ్కి అయితే ఇంకా చాలా ఇష్టం. ఆయన అవును, అదే ఆయన ఉన్నారు. ఆయన అంటే చిన్నప్పటి నుంచి మేము ఆయన సినిమాలే చూసాం కాబట్టి, మా ఏజ్ చూసారు కదా, మా ఏజ్ని బట్టి మేము ఆయన సినిమాలు చూసాం కాబట్టి ఏ ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్కి ఎదుక్కుంటూ ఆయన వచ్చారు. 2 కాదు, అక్కడ 10 కూడా తీస్తారు. ప్రతి సంవత్సరం వస్తుంది. ఇప్పుడు వచ్చిన దీంట్లో 50 days ఆడే సినిమా ఏదీ లేదు, కానీ అఖండ ఆడుతుంది. 50 days పక్కా కలెక్షన్లు చూసుకోవద్దు. అసలు టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. దయచేసి మ్యాట్ని పెంచేయండి, టికెట్ రేట్లు పెంచేయండి. ఇంత సినిమాకి ఈ రేట్ సరిపోదు, పెంచేయండి టికెట్ రేట్లు. అది వేరే సినిమాతో కంపేర్ చేయకండి. పాప్కార్న్ అవన్నీ మిగతావన్నీ పాప్కార్న్స్. ఇది జొన్నగడ్డ. బోయపాటి అంటే మామూలు వ్యక్తి కాదు. అఖండ 10 వరకు తీస్తాడు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా వస్తుంది. అఖండ 10 వరకు 10 years తీస్తూనే ఉంటాడు. బోయపాటి గారు మీకు గుడి కట్టాలి. బాగుంది. మన సనాతన హైందవ ధర్మం గురించి బాగా చూపించారు. బాలకృష్ణ గారు కూడా బాగా చేశారు. సో మంచి బ్లాక్ బస్టర్ 2 చూడటం జరిగింది. అంటే ఇప్పుడు బోయపాటి బాలకృష్ణ కాంబోలో ఇంకా ఏమి తీసినా జనాలు చూస్తారు, జనాలు యాక్సెప్ట్ చేస్తారు అన్న ఫీలింగ్ బోయపాటిలో బాగా ఉందనిపిస్తుంది. మూవీ మొత్తం నచ్చిందండి. మదర్ సెంటిమెంట్, దేశం గురించి, ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలని, దేవుడు అంటే ఏంటి అని, మూఢనమ్మకాల వాళ్ళ గురించి, పిచ్చిగా మాట్లాడే వాళ్ళ గురించి ఒక మంచి మూవీ. ఇది బాగా నచ్చింది. ఎందుకు త్రిశూలం మీద నందున్నందుక ఎందుకో అని బాగా నచ్చింది. కొంచెం యాక్షన్ ఎక్కువ అనిపించింది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదా ఏమైనా ఉంటుందా? చూస్తారు. బాగుంది. నేను రాను సినిమాకి, ఎప్పుడు రాను కానీ వచ్చినాను. దేవుడు ఉన్నాడా అమ్మా? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు దేవుడు చెప్పాలి. అందరి దగ్గర ఉన్నాడు. మీద ఉన్నవాడు పుట్టినోడు ప్రతి వాళ్ళు చూడాల్సిన చిత్రం. ఒక మలయాళం కాదు నాన్న, మన తెలుగు హీరోలు అందరూ ఒకటే. ఎవరు యాక్షన్ వాళ్ళకు ఉంది, నేను ఎవరు తగ్గించను. అందరు సినిమాలు చూస్తా. బాలయ్య అంటే నాకు అభిమానం, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. అందరు సినిమాలు ఆడాలి, తెలుగు ప్రేక్షకులు అందరూ బాగుండాలి, తెలుగు హీరోలు అందరూ బాగుండాలి. ఆయన డ్యాన్స్ కాదు నాన్న, సెకండ్ హాఫ్ నుంచి వచ్చే శివతాండవమే.
ఇంకా సినిమాకి మనకి అక్కడికి వెళ్ళిపోద్ది అంతే. అసలు మన కన్ను కూడా పక్కన చెప్పాను నాన్న, అది సంగతి.